నమస్తేనా. చెప్పనా. నా పేరు ఫజుల్ అన్న, మినూరు మార్కెట్ నవధాన్య సీడ్స్ కంపెనీ ఎంప్లాయీ నేను. అవునా. అంటే మీ పేరేనా? నా పేరు రామచంద్ర అన్న. రామచంద్ర. ఏ ఊరన్నా? నందవరం అన్న. మండలం? ఇది నందవరం. జిల్లా వచ్చేసి కర్నూలు. కర్నూలు ఎమ్మూరు తాలూకా. అవునవునులే. ఇప్పుడు ఏం వెరైటీ వేసారన్నా మీరు? తేజ వెరైటీ అన్న. తేజ వెరైటీ. అవునులే. ఏం పేరన్నా వెరైటీ పేరు? నవోదయ అని. నవధాన్య సీడ్స్ వాళ్ళది సంపంగి. ఒకసారి చూపెట్టిన పోడు. సంపంగి నవోదయ అని. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి సంపంగి. ఎలా ఉందన్న నీకు ఈ తోట? ఈ సంవత్సరం అయితే పర్వాలేదన్న, బాగుంది. ఈ సంవత్సరం కొత్తగా పెట్టినాను. కొత్తగా పెట్టాం, బాగుంది. బాగుంది. అవునులే. ఈ సంవత్సరం మేలే. కాపు కూడా బాగానే కాసింది. కాపు బాగా కాసింది. ఫ్లవరింగ్ ఎట్లా ఉందన్నా? ఫ్లవరింగ్ కూడా పర్వాలేదన్న, బాగుంది. ఫ్లవరింగ్ కూడా బాగుంది. ఇప్పుడు వరకు అయితే చాలా బాగుంది. ఇప్పుడు వరకు అయితే బాగుంది. కాపు దగ్గర దగ్గర ఉందా, దూరం దూరం ఉందనా? చెట్టు దగ్గర దగ్గరే. కాపు చెట్టు మొయ్యలాగా అడ్డం పడింది. అవునవునులే. కాపు మొయ్యలాగా చెట్టు అడ్డం పడింది అంటావు? అడ్డం పడినాయి కొన్ని. అవునవునవునులే. కాపు అయితే దగ్గర దగ్గరే. చెట్టు నిండా గుత్తులు గుత్తులు పట్టినాయి. చెట్టు నిండా గుత్తులు గుత్తులు పట్టినాయి అంటావు. ఒకసారి కాపు చూపెట్టాను ఎట్లా పట్టింది అనేది. చూడాలి. ఇక జుట్ల వరకు పట్టినది, కింద నుంచి పై వరకు పట్టినది. కింది నుంచి పై వరకు కాపు గ్యాప్ లేనట్లు పట్టింది. ఏమన్నా స్టెప్లు వచ్చిందన్నా? స్టెప్లు 3 స్టెప్లు వచ్చిందన్న. 3. అవునవునవునులే. అదే చెట్టు కాకుండా వేరే చెట్లు కూడా చూపెట్టాను ఒకసారి, కాపు ఎట్లా ఉంది అనేది. ఏ చెట్టు కానీ చూసుకోను. ఏ చెట్టు కన్నా చూసుకోవచ్చు అంటావు? ఏ చెట్టు కన్నా కింద నుంచి చూపెట్టాను అట్లా. కింద నీళ్ళు చూడాను కొమ్ములు. ఇది మొత్తం ఇది ఒకటే చెట్టు అంటావు? ఇది ఒకటే చెట్టు. ఇది ఒకటే చెట్టే. అవునవునవునులే. ఒకటే చెట్టే. చెట్టు చూసినా అలాగే ఉంటుంది. ఏ చెట్టు చూసుకున్నా కూడా అదే. సైజు పరంగా మాట్లాడుకుంటే ఎట్లా ఉందన్న ఇది మనది? సైజ్ అయితే అంత చిన్నగా లేదు, అంత జంపు లేదు. బాగుంది అన్న. మన సంపంగి రకం బాగుందంటావు? బాగుంది అన్న, పర్వాలేదు. కాపు కూడా చూడొచ్చు అన్న మీరు ఎట్లా ఉందనేది. ఎవరని చూసుకుని పర్వాలేదు. కాకపోతే బాగాలే ఉంది. అవునవునవునులే. ఈ రకం ఏమన్నా రైతులు చెప్పొచ్చు అంటావా? ఇది బాగుంది అని చెప్పొచ్చారు. చెప్పుకోవచ్చానా? చెప్పినా బాగుంటుంది. బాగుంటుంది అంటావు. ఎవరన్నా అడిగినారంటావా మిమ్మల్ని మీరు వేసిన తర్వాత? మీ అంటే చుట్టుపక్కల పొలాల వాళ్ళు ఏమన్నా వేసింటారు కదా? వేసినారు కానీ మా శనిపక్కల ఆయన అడిగినాడు, ఇత్తనాము తెచ్చుకున్నాడు. అవునవునవునులే. ఆయన ఏమంటున్నాడు, నీ కాపాడినట్టు నాకు కాపాడలేదని అడుగుతూనే ఉన్నాడు. రోజు అడుగుతూనే ఉన్నాడు కదా. తెగుళ్ళ పరం కూడా మంచిది అంటావు అయితే? తెగులు కూడా పర్వాలేదు అన్న. అవునవునవునులే. మామూలు అది. అవునులే. ఎక్కడో చెట్టు మామూలుగా ఉంటుంది కానీ. అవునండి. పర్వాలేదు. కాకపోతే పర్వాలేదు. కాపు పర్వాలేదు. అవునవునులే. ఇత్తనాలు ఎక్కడ తీసుకున్నావు అవి? ఎమ్నూరులోనా. ఎమ్మినూరులో? ఎమ్నూరులోనా. అది ఇక్కడ వాల్మీకి విగ్రహం కూడా ఆపోజిట్లోన రేవతి సీడ్స్లో తీసుకున్నావు అయితే? సీట్లో తీసుకున్నాం. అవునవునులే. ఈరోజు తారీఖు ఎంతనా? ఈరోజు 27 అనుకుంటాను. చూసి చెప్పు కావాలంటే చూడిగా, ఎందుకంటే రైతులు కూడా వీడియోలు చూస్తుంటారు కదా, పాత వీడియోలు అనుకుంటారు. 27 11/11/2024 సాయంత్రం పూట ఈ వీడియో తీస్తాం మనము. 5 అయింది. 5 అయింది. 5 అవునవునులే. 5, 10, 11 అయింది. చూడొచ్చా మీరు కూడా కాపుగా? కాపు నువ్వు ఆ చెట్టు కానీ చూసుకోవాలి. ఆ చెట్టు కానీ చూసుకోవచ్చు మీరుగా. కింద నుంచి కాపు. ఏ చెట్టు ఉడికినా కింద నుంచి కాపే పట్టింటుంది. కింద నుంచి కాపు కింద కూడా చూసుకోవచ్చు మీరుగా. పర్వాలేదన్న. చేను అయితే విత్తనం అయితే పర్లేదంటావు ఇది? పర్వాలేదన్న. మీరు కూడా చెప్పాలా వేరే రైతులకు అనమాట. అంటే మంచి విత్తనం కదా, మంచి క్వాలిటీ అంటే చెప్పినాను. మా ఊరు చాలా మందికి చెప్పినాను, నా చేను ఉన్నట్లు ఎవరిది లేదా బయలు అని చెప్పి. అవునవునవునండి. చూడండి నా ఈ వీడియో చూసే రైతు సోదరులు కూడా మీరు గమనించవచ్చు. ఇందులోగా పొలంలో గ్రీన్నెస్ కానీ గమనించవచ్చు. ఇందులో పెట్టినప్పటి నుంచి నల్లపచ్చ పోలే. పెట్టినప్పటి నుంచి నలుపు పోలేదు. కాపు కూడా గమనించవచ్చు అన్న మీరు రైతులు కూడా. కాపు చెట్టు కూడా పోలే పట్టింది అన్న. ఏం కాదు. చూడండి అన్నగా ఇక్కడ చూసుకున్నా కూడా కాపే. ఎక్కడ చూసినా కాపే ఉంటుంది. అవునవునండి. మీ పేరు ఏం పేరు అన్నారన్నా? నా పేరు రామచంద్ర. రామచంద్ర, నందవరం మండలం, నందవరం విలేజ్, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఓకే అన్న. మంచిదా ఉంది నాన్న? మంచిదా.